అనన్య, ఇవాళ నీ సంగతి, నీ కాలు సంగతి తేలిపోతుంది. అమ్మా, ఇప్పుడేంటి నా పరిస్థితి? ఏం చేయాలి? రెడీ అయిపో అమ్మి. దీనికి గెంటేస్తే వెళ్ళి గుమ్మం బయట పడ్డానికి. అమ్మా, ఏంటి వెటకారం? ఇది ఎటకారం కాదు మే, కాలజ్ఞానం. జరగబోయేది బ్రహ్మంగారి మాదిరి చెప్తా ఉంటాను. డాక్టర్ గారు, అనన్య పైనుంది, పదండి చూద్దురు గాని. ఓకే మేడం. నొప్పిగా ఉందమ్మి. డాక్టర్ గారు, ఈ అమ్మాయి పేషెంట్. ఏంటనన్య అలా చూస్తున్నావు? నీ కాలు విరిగింది కదా, ఆ సంగతేంటో తేల్చడానికి వచ్చారు డాక్టర్ గారు. అదే ట్రీట్మెంట్ విషయం గురించి అనన్య. డాక్టర్ గారు చూడండి. అయ్యో అమ్మి, కొంచెం ఊడ్చుకో అమ్మి. ఆనంద్ భైరవ్ గారు, కాలు చాలా మేజర్గానే డ్యామేజ్ అయ్యింది. బోన్ క్రాక్తో పాటు జాయింట్ కూడా మిస్ప్లేస్ అయినట్టుగా అనిపిస్తోంది. లెగ్ రికవరీ అవటానికి టైం పడుతుందండి. జాగ్రత్తగా లేకపోతే ఫ్యూచర్లో కాలు పూర్తిగా చచ్చుపడిపోయే ప్రమాదం ఉంది. గాయం కూడా చాలా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఓర్చుకో అమ్మి. నేను కొన్ని మందులు రాస్తాను, క్రమం తప్పకుండా వాడండి. ఇదిగోండి, పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరతాను. ఓర్చుకో అమ్మి. కాలు నిజంగానే డ్యామేజ్ అవడం ఏంటి? సమస్య లేదే. అనన్య కాలు విరగడం ఖచ్చితంగా నాటకమే. కానీ డాక్టర్ ఎందుకు ఇలా చెప్పింది?